కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఇప్పుడు అసెంబ్లీ ముందుకు రాబోతున్నది. ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన ఆ నివేదిక పైన అసెంబ్లీలో ఒక టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యంత ఆసక్తికరంగా, చాలా వేడిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మైక్ కట్ చేయకుంటే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా అని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీలో చర్చ పెట్టిందే కేసీఆర్ను, ఆయన ప్రభుత్వాన్ని చీల్చి చెండాడడానికని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. దీంతో సీన్ అర్థమైపోతున్నది మనకు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ప్రెస్ మీట్లలో ప్రస్తావించిన అంశాలకు మరింత పదును పెట్టి అసెంబ్లీలో ఇంకా బలమైన వాదనలు వినిపించడానికి సిద్ధమైపోతున్నారు. కాళేశ్వరంపై జరిగే చర్చలో అసెంబ్లీ ఓ కోర్టు మాదిరిగా మనకు కనిపించబోతున్నది. అటు ఇటు నాయకులు వాదనలు వినిపిస్తూ మనకు లాయర్లుగా అవతారం ఎత్తబోతున్నారు. సాక్ష్యాలు, ఆధారాలు, పత్రాలు, అనుమతులు అన్నీ ముందు పెట్టి చర్చించబోతున్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఏమి మాట్లాడాలి అనే విషయంలో అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తి అవగాహనతో ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాయి. అసెంబ్లీలో మాట్లాడే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడే నాయకులు తమ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశాయి. మొన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు ఇప్పటికే తాము ఏమి మాట్లాడబోతాము, తమ వాదన ఏంటి అని ఒక ట్రైలర్ వదిలిపెట్టారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని వివరాలు చెప్పే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ వాదనలు ఏంటో చెప్పిండ్రు. దీంతో అధికార పక్షం వ్యూహం ఎలా ఉండబోతుందో మనకు కొంచెం అర్థమైపోయింది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ప్రతి వ్యూహం చాలా పకడ్బందీగా పన్నుతోంది. ప్రభుత్వ వాదనకు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందనేది హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకు దాదాపు తెలిసిపోయింది. ఇక అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు వస్తారా, రారా, వస్తే మాట్లాడతారా అనే సందిగ్ధం చివరి వరకు కొనసాగే అవకాశమే ఉంది. అయితే కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొని తన వాదన వినిపించే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావే అసెంబ్లీలో వాదనలు వినిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు చాలా కీలకమైన అంశాలతో ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఆధారాలు, ఉదాహరణలు, అనుమతి పత్రాలతో హరీష్ రావు అసెంబ్లీలో కూడా ప్రభుత్వంపై మాటల దాడి చేసే అవకాశం ఉంది. హరీష్ వాదనలు చాలా పదునుగా ఉంటాయి. వాటిని సరైన రీతిలో తిప్పికొట్టాలనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆలోచిస్తున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. అసెంబ్లీలో ఎవరు మాట్లాడాలి అనే విషయంలో మంత్రుల మధ్య ఒక అవగాహన వచ్చింది. ఉత్తమ కుమార్ రెడ్డి ప్రధానంగా దానికి సమాధానాలు చెప్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైన సందర్భంగా జోక్యం చేసుకొని మాటల దాడి చేయాలనే ఒక నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్టు తెలిసిపోతుంది. వాళ్ళ స్ట్రాటజీ కూడా మనకు అర్థమైపోతుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఒక అవగాహనకు వచ్చింది. ఏంటి, హరీష్ రావును ఎట్లా ఎదుర్కోవాలనే విషయంలో అవగాహనకు వచ్చి ఒక ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసింది. ఇక కాంగ్రెస్ మంత్రులు కూడా అసెంబ్లీలో ఏమేమి ప్రవేశపెట్టాలి, జస్ట్ అంటే నివేదికతో పాటు, కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు ఇంకేమేం ప్రజలకు చెప్పాలనే విషయంలో భారీ కసరత్తే చేస్తుంది. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అత్యంత ప్రామాణికత కలిగిన డాక్యుమెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పదలుచుకున్నది. ఈ నివేదికలోని అంశాల ద్వారానే నాటి సీఎం కేసీఆర్ను, నాటి మంత్రులు హరీష్ రావు, ఈటెల తప్పు చేశారని, బాధ్యత లేకుండా వ్యవహరించారని, ప్రజాధనం దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ మంత్రులు నేరుగా దాడి చేసే అవకాశం ఉంది. దానికి ప్రతిగా కాళేశ్వరం ప్రాజెక్టును, తద్వారా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ను వాడుకుందని హరీష్ వాదించే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ కమిషన్ను, అంటే ఈ ఘోష్ కమిషన్ను చాలా గొప్పదిగా వర్ణిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఒక పవిత్ర మత గ్రంథం అనే విధంగా వాదించబోతున్నది. ఎట్ ది సేమ్ టైం కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇటుపక్క బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు కానీ, ఇంకా నాయకులు కానీ అసలు కమిషన్కే విశ్వసనీయత లేదు, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు విశ్వసనీయత లేదు. అదే సందర్భంగా కాళేశ్వరం మాత్రం చాలా గొప్ప ప్రాజెక్టు, కాళేశ్వరం ఒక ప్రాణధార లేకుంటే ఒక జీవధార అనే కోణంలో వాదనలు ఉండబోతున్నాయి. మొత్తం మీద ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతతో ప్రాజెక్టు పనులను సమీక్షిస్తే అది ప్రతి
అనవసరమైన జోక్యం ఎట్లా అవుతుందని హరీష్ చాలా సూటిగా ప్రశ్నించే అవకాశం ఉంది. డిజైన్ ప్లానింగ్లో లోపాలుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వ్యాప్కోస్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిడబ్ల్యూసి ఎట్లా అనుమతులు ఇచ్చింది అనే ఒక లా పాయింట్ను కూడా హరీష్ రావు ఆ చర్చ సందర్భంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. అట్లే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికల విషయంలో కూడా ఇద్దరి మధ్యలో పెద్ద ఎత్తున గొడవ అంటే వాదనలు జరిగే అవకాశం ఉంది. ఆ నివేదికనే బ్రహ్మాస్త్రంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే అసలు ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉన్న క్రెడిబిలిటీనే ప్రశ్నించే అవకాశం బీఆర్ఎస్ తీసుకుంటుంది. మొత్తం మీద అటు కమిషను, ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు విన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినట్లే ఆడింది. మొత్తంగా బీజేపీ కాంగ్రెస్ ఈ విషయంలో కుమ్ముక్కైందనే ఒక ప్రధాన ఆరోపణ కూడా బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ వేదిక నుంచి చేసే అవకాశం ఉంది. ఇంకా పోతే అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారు, ఏం వాదనలు చెప్తారు, ఈ వాదనలన్నీ కూడా ప్రజలను మెప్పిస్తాయా లేదా అనేది అసెంబ్లీలో జరిగే ఘాటు చర్చలో మనం చూడబోతాం.